హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ DPG5 ఫ్యాక్ట్స్. ఈరోజు మనం బ్లూటూత్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది, బ్యాట్మెన్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకుందాం. మీరు ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 5, మనం బ్లూటూత్ ఎందుకు వాడతాం? మన TWS ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసి సాంగ్ వినడానికి వాడతాం. యాక్చువల్గా బ్లూటూత్ కనిపెట్టింది కంప్యూటర్ అండ్ మొబైల్ ఫోన్స్ కలిసి పనిచేయడానికి. దీంట్లో విచిత్రం ఏం లేదు, దాని పేరు ఎలా వచ్చిందో అనే సీక్రెట్లో ఉంది విచిత్రం. జిమ్ కార్డెచ్ అనే ఇంటెల్ ఎంప్లాయీ ఈ కనెక్టింగ్ సిస్టమ్ ఉన్నప్పుడు ఒక నావెల్ చదివేవాడంట, అదే వైకింగ్ స్టోరీస్. దాంట్లో ఒక క్యారెక్టర్ ఉండేది, హెరల్డ్ బ్లూటూత్. ఈ క్యారెక్టర్ స్టోరీలో ఒకటే తెగకు చెందిన ట్రైబ్స్ విడిపోతారు, వాళ్ళను సింగిల్ ట్రైబ్ కమ్యూనిటీగా కలిపేవాడంట. సో బ్లూటూత్ కూడా మొబైల్ అండ్ ల్యాప్టాప్స్ కలిపి పనిచేయడానికి యూజ్ అవుతుంది, అందుకే బ్లూటూత్ అని పేరు వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 4, మీరు ఎప్పుడైనా ఇది ఆలోచించారా? పావురాలు ప్రేమకు గుర్తుగా ఎందుకు పిలుస్తారో? ఎందుకంటే నేచర్లో ఉన్న అన్ని బర్డ్స్ మీటింగ్ అయ్యాక దాని పార్ట్నర్ని వదిలేసి వెళ్తాయి, కానీ పావురాలు మాత్రం వెళ్ళవు. అది దాని పిల్లలు పుట్టి పెద్దగా అయ్యే వరకు ఉంటాయి. అందుకే సింబల్ ఆఫ్ లవ్ని పావురాలతో పోల్స్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, బ్యాట్మెన్ ఎఫెక్ట్. సైకాలజీలో బ్యాట్మెన్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది. అంటే మనకు కావాల్సిన పనిని చేయకుండా ఆపేసే కొన్ని ప్రాబ్లమ్స్ని సపరేట్గా పెట్టడం వల్ల మనం మన టార్గెట్ని ఈజీగా అచీవ్ చేయవచ్చు. మీకు కరెక్ట్గా అర్థం అవ్వాలంటే ప్రతి మనిషిలో గుడ్ ఆర్ బ్యాడ్ ఉంటుంది. మనం ఏదైనా పని చేయడానికి ఆపే ఎమోషన్స్ లైక్ లేజీ, ఈగో లాంటివి, అది మనం కాదు, మన ఆపోజిట్ పర్సన్ అని ఆ క్వాలిటీని మన బ్యాడ్ పర్స్పెక్టివ్ వైపు పంపగలిగితే మనం ఏదైనా సాధించవచ్చు. 90% ఆఫ్ కిడ్స్కు ఈ బ్యాట్మెన్ ఎఫెక్ట్ని చూపించి ఈ బ్యాడ్ ఆర్ గుడ్ పర్స్పెక్టివ్ని కిడ్స్లో డెవలప్ చేస్తారంట. అంటే లైక్ నువ్వు బ్యాట్మెన్లా పెద్ద హీరోవి కదా అని వాళ్ళకు చెప్పడం వల్ల వాళ్ళు చాలా వరకు మెంటల్లీ స్టేబుల్ అవుతారంట. ఫ్యాక్ట్ నెంబర్ 2, మీరు ఎక్కువగా డ్రైవింగ్ చేస్తున్నారా? లైక్ లాంగ్ డ్రైవ్స్, నైట్ డ్రైవ్స్ ఎక్కువ చేస్తున్నారా? ఈ టిప్ మీకోసమే. ఫుడ్లో టైరోసిన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది, అది ఎక్కువగా తినడం వల్ల న్యూరో రెస్పాన్స్ చాలా బాగుంటుందంట. అంటే మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు క్విక్గా బ్రేక్స్ వేయడం ఆర్ చాలా యాక్టివ్గా ఉండటం జరుగుతుంది. సో ఈ ఎంజైమ్ చాలా దాంట్లో దొరుకుతుంది, బాగా దొరికేది మాత్రం ఎగ్స్లో. ఫ్యాక్ట్ నెంబర్ 1, మీరు ఎప్పుడైనా ఇది ఆలోచించారా? మ్యారేజ్లో 4th ఫింగర్కే రింగ్ ఎందుకు పెడతారో అని. యాక్చువల్గా ఇది ఇలా పెట్టడానికి ఒక రీజన్ ఉంది. 4th ఫింగర్కి రింగ్ పెట్టడం వల్ల మన బ్రెయిన్లో వాళ్ళే మన లైఫ్ పార్ట్నర్ అని ఫిక్స్ అయ్యే ఎంజైమ్ రిలీజ్ అవుతుందంట. సో అందుకే 4th ఫింగర్కి రింగ్ పెడతారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో మేము చెప్పాలనుకున్న కొన్ని ఫ్యాక్ట్స్. ఈ ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.